హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రెసిపీ ఏంటంటే టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. వీడియోని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసుకోండి. వీడియో చట్నీకి కావలసినవి చూసేద్దాం. కొద్దిగా జీలకర్ర, టమాటాలు, పల్లీలు కొన్ని, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చట్నీకి అయితే యూస్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా మామూలుగా ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని అన్నింటినీ పక్కకి తీసి పెట్టుకుందాం. ఇలా ఒక గిన్నెలో పక్కకి తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో టమాటా ముక్కల్ని ఇలా మందంగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఎక్కువగా పండిన కాయలు కాకుండా ఇలా టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఒక 2-3 నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి మూత పెట్టేసి. ఉడకనిచ్చిన తర్వాత వీటిని గరిటెతో ఒకసారి స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చక్కగా ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత ఇవి మిక్సీ జార్లోకి అయితే వేసి ఇందాక చూపించాను కదా ఆ పదార్థాలన్నీ కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పల్లీలు వేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందాక వేయించుకున్న పచ్చిమిరపకాయలను అయితే దీంట్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇలా అన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఈ ప్రాసెస్లో అయితే రావాలి. ఇలా ఈ ప్రాసెస్లో వచ్చిన తర్వాత మరోవైపు తాలింపు కోసం ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి వేడెక్కినాక ఓ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, శనగపప్పు, మినప్పప్పు వీటిని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులంతా కూడా ఒక మంచి రంగులోకి వచ్చినాక వీటిలోని చట్నీని వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న చట్నీని అంతా కూడా వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అయితే సైడ్కి వచ్చేసింది కదా, అంతా కూడా ఈ ఆయిల్ని చట్నీకి కలిపేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి గరిటెతో ఇలా తిప్పేసుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు సాల్ట్ వేసుకొని ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.